ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14-26 వరకు మనం చదువుకున్నట్లయితే, క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, క్రైస్తవులుగా మనకు విశ్వాసం ఉన్నప్పటికీ ఒకవేళ మనలో క్రియలు లేకపోతే అది మృతము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజుల్లో చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసంతో క్రియలు లేకుండా జీవిస్తూ ఉంటారు. అలా క్రియలు లేకుండా జీవించినట్లయితే దేవుడు వ్యర్థుడా అని సంబోధిస్తున్నాడు. కనుక మన జీవితంలో విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నట్లయితే దేవునికి మనం ఇష్టలుగా జీవిస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎప్పుడైతే మనకు విశ్వాసంతో పాటు క్రియలు ఉంటాయో మన విశ్వాసము పరిపూర్ణమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందు నిమిత్తము మన జీవితంలో మనము క్రియలతో కూడిన విశ్వాసముతో ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పదములకు స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో తండ్రి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము అని సెలవిస్తున్నారు తండ్రి. అందును బట్టి నైనా మా జీవితంలో మేము విశ్వాసంతో కొనసాగుతున్నప్పటికీ ఒకవేళ మాలో క్రియలు లేకుండా మేము జీవిస్తున్నామేమో ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి, నైనా క్రియలు లేని విశ్వాసం మృతము అని మీరు సెలవిస్తున్నారు కనుక మేము మా యొక్క విశ్వాసంతో పాటు తండ్రి క్రియలు కలిగి జీవించేటువంటి భాగ్యము మాకు దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు దీవించమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, వాళ్ళ కుటుంబాల సంతోషము సమాధానంతో మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి దేవుడు సదాకాలం తోడయుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.